ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం యాంటీ బ్యాక్టీరియల్ యాంటీబయోటిక్స్ గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీంట్లో మనం 4 అనుకున్నాం. ఒకటి కార్బాపెనమ్స్, సెఫాలోస్పోరిన్స్, యాంటీ సూడోమోనల్ పెన్సిలిన్, ఇంకోటి మోనోబాక్టమ్స్ అండ్ penicillin, which is sensitive to penicillinase and resistant to penicillinase. Okay, now we are going to read about cephalosporins. Cephalosporins వచ్చేసరికి these are beta lactam antibiotics which inhibit cell wall of bacteria, which inhibit cell wall లో peptidoglycan cross linking, inhibit peptidoglycan cross linking in the cell wall of the bacteria. Okay, and also cephalosporins అనేటి these are somewhat less susceptible, sorry, these are less susceptible to penicillinases. Okay, cephalosporins are less susceptible to penicillinases than other beta lactam antibiotics. Okay, టోటల్ మనకి 5 generations ఉంటాయి. 5 generations of cephalosporins. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అండ్ ఫిఫ్త్ జనరేషన్. ఓకే, ఫస్ట్ generations are more similar to penicillins. Okay, first generation is more similar to penicillin. అండ్ ఫస్ట్ టు 4 generations ఏవైతే ఉన్నాయో నాట్ ఏబుల్ టు యాక్ట్ ఆన్ LAME. ఇల్లు వచ్చేసరికి లిస్టీరియా, ఏ వచ్చేసరికి ఏటిపికల్ బ్యాక్టీరియా సచ్ యాస్ క్లైమాడియా అండ్ మైకోప్లాస్మా, ఎందుకంటే వీటికి సెల్ వాలే ఉండదు కాబట్టి. నెక్స్ట్ MRSA. నెక్స్ట్ వచ్చేసరికి ఎంటెరోకోకై ఫికాలిస్. ఓకే, ఈ లేమ్ వాటి మీద ఫస్ట్ 4 cephalosporin generations అనేటివి నాట్ ఏబుల్ టు యాక్ట్. ఓకే, ఫిఫ్త్ జనరేషన్ స్పెసిఫిసిటీ ఏంటిది? ఓకే, ఈ ఫిఫ్త్ జనరేషన్ cephalosporins can act on MRSA and enterococci fecalis. Okay, MRSA and enterococci fecalis మీద ఫిఫ్త్ జనరేషన్ cephalosporin can act. ఓన్లీ ఇవి రెండింటి మీద, మిగతా వాటి మీద, ఏటిపికల్ వాటి మీద, లిస్టీరియా వాటి మీద ఫిఫ్త్ జనరేషన్ cephalosporins కెనాట్ యాక్ట్. ఇప్పుడు మనం సింగిల్ దగ్గర కదా. ఫస్ట్ 1, 2, 3, 4 అండ్ 5. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఐ లెక్క ఉంది కదా, ఇన్ అని పెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసరికి ఎఫ్ తోటి రిలేటెడ్ ఉంటుంది. థర్డ్ వచ్చేసరికి ఇది 3 కదా, ట్రై తోటి రిలేటెడ్ ఉంటుంది. ఇది 4 పైన్, ఇది టరోలిన్. దీని ఎగ్జాంపుల్స్ ఏంటి? జోలిన్, లెక్సిన్. ఓకే, సెఫాజోలిన్ అండ్ సెఫాలెక్సిన్. ఎఫ్ దగ్గరకు వచ్చేసరికి ఫ్యాక్లోర్, ఫాక్సిటిన్ అండ్ ఫరాక్సైన్. సెఫాక్లోర్, సెఫాక్సిటిన్, సెఫాక్సిన్. ఎఫ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. టీ వచ్చేసరికి ట్రయాక్సోన్, టజిడిన్, పోడాక్సైన్ అండ్ ఎక్సిమ్. అంటే సెఫ్ట్రయాక్సోన్, సెఫ్టజాడిన్, సెఫ్పోడోజైన్ అండ్ సెఫిక్సిమ్. ఓకే, ఇది వచ్చేసరికి సెఫిపైన్, ఇది సెఫ్టరోలిన్.
Okay, these are the examples of first, second, third, fourth and fifth generations. ఇప్పుడు యాక్షన్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అండ్ ఫిఫ్త్ జనరేషన్. ఇది ఇన్, ఇది ఎఫ్, ఇది ట్రై, ఇది పైన్, ఇది టరోలిన్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది. నెక్స్ట్ 1, 2, 3 అండ్ 4 చూసుకుంటే ఇక్కడ పిక్, పిఈసికే, పి వచ్చేసరికి ప్రోటియస్, ఈ వచ్చేసరికి ఈక్వలై, కే వచ్చేసరికి క్లెప్సియల్లా. ఆల్ దీస్ ఆర్ గ్రామ్ పాజిటివ్. సేమ్ ఇక్కడ కూడా పిఈసికే, ప్రోటియస్, ఈక్వలై అండ్ క్లెప్సియల్లా. అంతేకాకుండా హెన్ అని గుర్తుపెట్టుకోవాలి, హెచ్ఈఎన్ఎస్. దీస్ ఆర్ స్పెసిఫిక్ ఫర్ సెకండ్ జనరేషన్. ఏంటి, హెచ్ వచ్చేసరికి హీమోఫిల్లస్ ఇన్ఫ్లుయెన్జా, ఈ వచ్చేసరికి ఎంటిరో బ్యాక్టర్, ఎన్ వచ్చేసరికి నెస్సేరియా, ఎస్ వచ్చేసరికి సెరేషియా. ఓకే, నెస్సేరియా, సెరేషియా, ఎంటెరోబాక్టర్ అండ్ హెచ్ ఇన్ఫ్లుయెన్జా, ప్రోటియస్, ఈకోలై అండ్ క్లెప్సియల్లా. దీస్ ఆర్ గ్రామ్ పాజిటివ్. ఓకే, ఇవి రెండు గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్. దీస్ ఆర్ గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ cephalosporins act on gram negative organisms. Fourth generation acts on pseudomonas and gram positive organisms. Okay, next fifth generation act on specifically MRSA and enterococcus. Act on enterococcus fecalis. Enterococcus fecalis మీద ఇది యాక్ట్ చేస్తుంది. ఓకే, these are specific for fifth generation cephalosporins and also it acts on gram positive and gram negative organisms. Okay, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్. దీనికి ఇన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఎఫ్, ట్రై అండ్ పైన్ అండ్ టరోలిన్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. దీస్ ఆర్ ద టైప్స్ కిందకి వస్తాయి. ఇట్ యాక్ట్స్ ఆన్ పెక్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం విచ్ ఆర్ గ్రామ్ పాజిటివ్, ప్రోటియస్, ఈకోలై అండ్ క్లెప్సియల్లా. ప్రోటియస్, ఈకోలై అండ్ క్లెప్సియల్లా along with హెన్స్. హెన్స్ వచ్చేసరికి హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా, ఎంటెరోబాక్టర్, నెస్సేరియా అండ్ సెరేషియా. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ సెపరేట్గా మాట్లాడుకుందాం. ఫోర్త్ జనరేషన్ వచ్చేసరికి సూడోమోనాస్ అండ్ గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్. ఇక్కడ ఇవన్నీ కెనాట్ యాక్ట్ ఆన్ LAME, లిస్టీరియా మోనోసైటోజెన్స్, atypical organisms such as Chlamydia and Mycoplasma. M వచ్చేసరికి MRSA and Enterococcus fecalis. But these are exception in fifth generation. Fifth generation can act on MRSA and Enterococcus fecalis and gram positive and gram negative. Okay, now coming to third generation cephalosporin. Third generation cephalosporin అంటే triaxone, tazidine. Okay, ceftriaxone and tazidine. This process blood-brain barrier. Okay, this process the blood-brain barrier. Triaxone వచ్చేసరికి it acts on meningitis, gonorrhea and Lyme's disease, disseminated Lyme's disease. Okay, this is severe gram negative infection. అయితే మెనింజైటిస్, గొనోరియా అండ్ డిసెమినేటెడ్ లైమ్ డిసీజ్ అనేసి. టజడైమ్ వచ్చేసరికి సూడోమోనాస్ మీద యాక్ట్ అవుతుంది. ఓకే, మనం ఇప్పటివరకు చూసిన వరకు సూడోమోనాస్ మీద యాక్ట్ అయ్యేది ఏంటి, సూడోమోనాస్ ఎరోజినోజా ఒకటి, పిప్రాసిలిన్ విచ్ ఈస్ యాంటీ సూడోమోనల్ పెనిసిలిన్. Okay, piperacillin used with tazobactam which is beta lactamase inhibitor. Okay, now second, ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటి, సూడోమోనాస్ మీద యాక్ట్ చేసేది థర్డ్ జనరేషన్ cephalosporins అండ్ ఫోర్త్ జనరేషన్ cephalosporins. ఓకే, థర్డ్ అండ్ ఫోర్త్ జనరేషన్ cephalosporins. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు అప్లైడ్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ వన్, ఫస్ట్ జనరేషన్ cephalosporins. First generation cephalosporins such as cefazole in, cefalexin, cefazolin and cefalexin ఇవి రెండు ఉన్నాయి. ఇన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. cefazolin and cefalexin ఇవి ఏం చేస్తాయంటే we can use in prior to surgery to protection from Staphylococcus aureus. Okay, prophylaxis గా మనం చేయొచ్చు. సెఫాజోలిన్ అనేది మనం ప్రియర్ టు సర్జరీ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ స్టాఫిలోకోకస్ aureus we can use cephalosporin as prophylactic drug. ఓకే, నెక్స్ట్ ఒకవేళ సెకండ్ అప్లైడ్ ఏంటిదంటే ఒకవేళ if patient is allergic to penicillin. Okay, if patient is allergic to penicillin, ఓకే, అంటే యాంటీబాడీస్ అగేనెస్ట్ పెన్సిలిన్ ఉన్నాయి. ఓకే, యాజ్ cephalosporin is also having beta-lactam ring, as cephalosporin is also having beta-lactam ring. ఒకవేళ మనం పేషెంట్కి పెన్సిలిన్ తోటి ఎలర్జీ ఉంది కాబట్టి సెఫాలోస్పోరిన్స్ కనుక ఇస్తే ఇట్ షోస్ క్రాస్ రియాక్టివిటీ విత్ యాంటీబాడీస్ ఆఫ్ పెన్సిలిన్. ఓకే, ఒకవేళ పేషెంట్కి పెన్సిలిన్ యాంటీబయాటిక్ పడకపోతే సెఫాలోస్పోరిన్స్ కనుక ఇస్తే పెన్సిలిన్ యాంటీబయాటిక్ వల్ల ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ ఏదైతే ఉంటాయో విల్ క్రాస్ రియాక్ట్ విత్ సెఫాలోస్పోరిన్స్. ఓకే, విచ్ కాజెస్ ఎలర్జిక్ రియాక్షన్. ఓకే, ఇదొక అప్లైడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్. వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సెఫాలోస్పోరిన్స్? సెఫాలోస్పోరిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే దేనికైనా ఫస్ట్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. సెకండ్ ఏంటిది ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ అనేమియా. ఓకే, ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ అనేమియా. థర్డ్, it decreases vitamin K levels. Okay, it decreases vitamin K levels. And fourth, disulfiram like reaction. అంతేకాకుండా ఒకవేళ థర్డ్ జనరేషన్ cephalosporins crosses బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఓకే, సిక్స్త్ ఏంటిదంటే cephalosporins ప్లస్ అమైనోగ్లైకోసైడ్స్. cephalosporin ప్లస్ అమైనోగ్లైకోసైడ్స్ కనుక మనం యూజ్ చేస్తే ఇట్ ఇంక్రీజెస్ నెఫ్రోటాక్సిసిటీ. ఓకే, ఇట్ ఇంక్రీజెస్ నెఫ్రోటాక్సిసిటీ. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ cephalosporins. మనకి రెసిస్టెన్స్ కూడా వస్తాయి. ఓకే, రెసిస్టెన్స్ టు cephalosporins ఎట్లా అంటే నార్మల్లీ cephalosporin ఈజ్ ఏ బీటా-లాక్టమ్ యాంటీబయాటిక్. ఓకే, beta-lactamase. Okay, beta-lactamase such as cephalosporinase. Okay, cephalosporinase producing organisms causes neutralization. Okay, neutralization of cephalosporins. Therefore no action of cephalosporins and no improvement of patient condition. ఓకే, ఒకవేళ ఆర్గానిజం కనుక సెఫాలోస్పోరినేజెస్ కనుక ప్రొడ్యూస్ అయితే మనం ఇచ్చిన సెఫాలోస్పోరిన్ అనేది న్యూట్రలైజ్ అయిపోతుంది. సో దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ cephalosporins and there is no improvement of the patient condition. Okay, and second, if penicillin binding protein కనుక మ్యూటేటెడ్ అయి ఉంటే
cephalosporins can't act. ఎందుకు? cephalosporins are beta lactam antibiotics, acts on cell wall, పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్ క్రాస్ లింకింగ్ అవ్వకుండా చూసుకుంటుంది. పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్ ఆర్ పెప్టిడోగ్లైకన్ క్రాస్ లింకింగ్ అవ్వకుండా చూస్తుంది. సో ఇప్పుడు పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ కనుక మనకి మ్యూటేటెడ్ అయిపోతే ఆల్టర్డ్ స్ట్రక్చర్ అయితే సెఫాలోస్పోరిన్స్ అనేది నాట్ ఏబుల్ టు యాక్ట్. దేర్ ఫోర్ అట్లా కూడా మనకి రెసిస్టెన్స్ రావచ్చు. సో పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ కనుక మనకి మ్యూటేటెడ్ అయితే, స్ట్రక్చర్ ఆల్టర్ అయితే సెఫాలోస్పోరిన్స్ కెనాట్ యాక్ట్. లేదు, బీటా లాక్టమేజ్ సచ్ as cephalosporinase ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ అనుకుంటే ఇట్ న్యూట్రలైజ్ ద cephalosporins, కాబట్టి అట్లా కూడా cephalosporins యాక్షన్ అనేది ఉండదు. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ cephalosporins. A quick recap. Normally, cephalosporins are beta-lactam antibiotics which inhibit the cell walls of the bacteria by inhibiting the peptidoglycan cross-linking, and it is bactericidal. Next, these are less susceptible to penicillinases such than other beta-lactam antibiotics. దీంట్లో టోటల్ 5 generations ఉంటాయి. First generation is more similar to the penicillin group of antibiotics. First 4 generations not able to action on Lyme such as Listeria monocytogenes, atypical bacteria such as Chlamydia and Mycoplasma, M వచ్చేసరికి MRSA and Enterococcus faecalis. Fifth generation అనేది specific, it can act on MRSA and Enterococcus faecalis. నెక్స్ట్ దీంట్లో 5 generations అనేది ఉంటాయి. ఫస్ట్ జనరేషన్ దాని ఇన్ తోటి ఎండ్ అవుతుంది, ఇది ఎఫ్ తోటి స్టార్ట్ అవుతుంది, ఇది ట్రై, ఇట్ ఈస్ పైన్ అండ్ టరోలిన్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సెఫాజోలిన్, సెఫాలెక్సిన్, సెఫాక్లోర్, సెఫాక్సిడిన్, సెఫోరమైన్, ట్రయాక్సోన్ అండ్ టెజిడిన్, సెఫిపైన్ అండ్ సెఫ్టరోలిన్. ఓకే, ఫస్ట్ 4 generations లో ఇట్ యాక్ట్స్ ఆన్ ప్రోటియస్, ఈకోలై, క్లెబ్సియల్. ఇట్ యాక్ట్స్ ఆన్ హెచ్ ఇన్ఫ్లుయెన్సా, ఎంటెరోబాక్టర్, నెస్సేరియా అండ్ సెరేషియా. ఇది హెన్స్ పెక్ అని గుర్తుపెట్టుకోవాలి. పెక్ రెండిట్లలో వస్తుంది, హెన్స్ దీంట్లో మాత్రమే వస్తుంది. ఇవి రెండు థర్డ్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్ కెన్ బి యూస్డ్ ఇన్ సూడోమోనాస్. ఫిఫ్త్ జనరేషన్ వచ్చేసరికి ఎంఆర్ఎస్ఏ అండ్ ఎంట్రోకోకస్ ఫీకాలిస్, గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజమ్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, థర్డ్ జనరేషన్ cephalosporins such as triaxone and tazidine. It causes the blood-brain barrier and it is used in severe gram-negative infections such as meningitis, gonorrhea and disseminated Lyme disease and Pseudomonas infections లో. Pseudomonas aeruginosa లో మనం ఇప్పటివరకు చూసిన యాంటీబయాటిక్స్ ఏంటి? పెప్రాసిలిన్ ప్లస్ టజోబాక్టమ్ విచ్ ఇస్ యాంటీ-సూడోమోనల్ పెన్సిలిన్ అండ్ బీటా-లాక్టమ్ ఇన్హిబిటర్స్. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ జనరేషన్ cephalosporins కూడా సూడోమోనాస్లో మనం వాడచ్చు. ఓకే, first generation cephalosporins such as cefazolin and cefalexin can be used as prophylactic prior to the surgery to protect from Staphylococcus aureus infection. Next, if patient is allergic to penicillin, antibiotics against penicillin ఇస్తే యాంటీబాడీస్ against penicillin అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సెఫాజోలిన్ కూడా అంటే cephalosporins కూడా ఆల్సో హ్యావింగ్ బీటా లాక్టమ్ రింగ్ కాబట్టి ఎప్పుడైతే పెన్సిలిన్ ఎలర్జీ ఉన్న పేషెంట్కి cephalosporins ఇస్తే ఇట్ క్రాస్ రియాక్టివిటీ విత్ ద పెన్సిలిన్స్, సో ఇట్ కాజెస్ ఎలర్జిక్ రియాక్షన్. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్, ఆటోఇమ్యూన్ హీమోలైటిక్ అనమియా, విటమిన్ కే తక్కువ అవుతుంది, డైసల్ఫిరామ్ లైక్ రియాక్షన్ అండ్ థర్డ్ జనరేషన్ cephalosporin క్రాసెస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. cephalosporins ఉన్న అమైనో గ్లైకోసైడ్స్ కలిపిస్తే మనకి నెఫ్రోటాక్సిసిటీ అనేది జరుగుతుంది. రెసిస్టెన్స్ ఎట్లా వస్తుందంటే బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ వచ్చే cephalosporinases కనుక ప్రొడ్యూస్ అయితే, ఆర్గానిజమ్స్ వచ్చి cephalosporinases కనుక ప్రొడ్యూస్ అయితే ఇట్ న్యూట్రలైజెస్ cephalosporin. So there is no action of cephalosporins and no improvement of the patient condition. పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ కనుక మ్యూటేషన్స్ అనేవి జరిగితే cephalosporins అనేది యాక్ట్ కావు. ఎందుకంటే ద ప్రైమరీ సైట్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ cephalosporins ఈస్ పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్ క్రాస్ లింకింగ్ని ఇన్హిబిట్ చేయడం ఇన్ ద సెల్ వాల్. సో cephalosporins not act if penicillin binding proteins are mutated. Thank you for your patience listening.